హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే మీకు ఒక రియల్ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నా. సో, ఒక్కసారైతే ఆలోచించండి. మీరు స్కూల్‌కి వెళ్ళాలని మాత్రమే కోరుకుంటే, దానికోసం మీ ప్రాణానికే ప్రమాదం వస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక సినిమా కథ కాదు. ఇది నిజంగా జరిగిన ఒక అమ్మాయి కథ. ఆ అమ్మాయి 1997లో పాకిస్తాన్లోని ఒక అందమైన ప్రదేశమైన స్వాట్ వ్యాలీలో మలాలా అయితే జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. బుక్స్ చదవడం, స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఆమెకి చాలా ఆనందం ఇచ్చేవి. ఆమె తండ్రి ఒక టీచర్. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అమ్మాయిలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద కలలు కనాలి. అందుకే మలాలా చిన్నప్పటి నుంచే చాలా ధైర్యంగా పెరిగేది. కానీ ఒకరోజు వారి ప్రాంతంలో ఒక పెద్ద సమస్య మొదలైంది. అదే తాలిబాన్ అనే ఒక గ్రూపు ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించింది. వాళ్ళు ఒక రూల్ పెట్టారు, అమ్మాయిలు స్కూల్ వెళ్ళకూడదు. అందుకే చాలా స్కూల్స్ మూసివేశారు. కొన్ని స్కూల్స్ అయితే ధ్వంసం కూడా చేశారు. చాలా కుటుంబాలు భయపడ్డాయి. చాలా అమ్మాయిలు అయితే తమ చదువును ఆపేశారు. కానీ మలాలా మాత్రం భయపడలేదు. ఆమె ఒక చిన్న అమ్మాయి అయినా ఆమె మనసులో ఒక పెద్ద ధైర్యం ఉంది. ఆమె ప్రపంచానికి చెప్పింది ఇలా, చదువు ప్రతి పిల్లవాడి హక్కు. అంతేకాదు, ఆమె ఒక బ్లాగ్ కూడా రాసింది. ఆ బ్లాగ్లో ఆమె తన ప్రాంతంలో ఏమి జరుగుతుందో ప్రపంచానికి చెప్పింది. కొంచెం కొంచెంగా ప్రపంచం మొత్తం ఆమెను గమనించడం ప్రారంభించింది. 2012లో ఒకరోజు మలాలా తన ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ బస్సులో అయితే ఇంటికి వస్తూ ఉంది. ఆ సమయంలో ఒక గన్ మ్యాన్ బస్ని ఆపాడు. అతను ఒక ప్రశ్న అడిగాడు, మలాలా ఎవరు? అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత అతను మలాలాపై కాల్పులు జరిపాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ వార్త ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురి చేసింది. మలాలాను వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. తర్వాత చికిత్స కోసం యూకేకి కూడా తీసుకెళ్లారు. చాలా నెలలు చికిత్స జరిగింది. ప్రపంచం మొత్తం ఆమె కోసం ప్రార్థించింది. అదృష్టవశాత్తు మలాలా బ్రతికింది. ఆ సంఘటన తర్వాత చాలామంది అనుకున్నారు ఇప్పుడైనా మలాలా మౌనంగా ఉంటుంది అని. కానీ అది జరగలేదు. ఆమె ఇంకా బలంగా మారింది. ఆమె యునైటెడ్ నేషన్లో ఒక స్పీచ్ ఇచ్చింది. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. ఒక పిల్లవాడు, ఒక టీచర్, ఒక బుక్, ఒక పెన్ ప్రపంచాన్ని మార్చగలవు. 2014లో మలాలా నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకుంది. ఆమె అప్పటికి కేవలం 17 ఇయర్స్ మాత్రమే. అదే చరిత్రలో చిన్న వయసులో గెలిచిన నోబెల్ ప్రైజ్. మలాలా కథ మనకి ఒక గొప్ప పాఠం చెప్తుంది కదా. ధైర్యం ఉంటే ఒక చిన్న అమ్మాయి కూడా ప్రపంచాన్ని మార్చగలదు. మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ మనం మన కలలను వదిలిపెట్టకూడదు. ఎందుకంటే చిన్న ధైర్యం కూడా ఒక పెద్ద మార్పు తీసుకురాగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ మీ ముందుకు ఇంకొక రియల్ స్టోరీతో వస్తాను. ఇలాంటి మంచి మంచి రియల్ స్టోరీస్ కావచ్చు, మంచి స్టోరీస్ మీకు తీసుకురావాలని నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.